అందరికీ ఈరోజు మా అమ్మ సింపుల్‌గా 2 ఇంగ్రీడియెంట్‌తో శనగల కూర చేసిందనమాట. అది కూడా చాలా టేస్టీగా, థిక్, క్రీమీగా ఉంటుంది. అసలు మీరొకసారి తిన్నారంటే మళ్ళీ చేసుకుంటారు. అండ్ ఇది చేయడం కూడా చాలా సింపుల్. ఆ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా మనం కుక్కర్‌లో ముందు నైట్ నానబెట్టుకున్న శనగలను వేసుకొని, ఒక బంగాళదుంప అండ్ కొద్దిగా వాటర్, ఉప్పు వేసుకొని మూత పెట్టి దీన్ని ఒక 3 విజిల్లొచ్చేదాకా ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసుకొని అందులో ఉన్న బంగాళదుంప అండ్ కొద్దిగా శనగలను వేసుకొని మెత్తని పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయినాక పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఒకసారి కలుపుకొని, మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న శనగల పేస్ట్‌ని వేసేసుకొని, దీన్ని ఒక 5 నిమిషాల పాటు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన శనగల్ని అందులో కొద్దిగా వాటర్ కూడా వేసేసి బాగా కలుపుకొని, మూత పెట్టి దీన్ని ఇంకొక 5 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ సింపుల్ రెసిపీ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి అందులో కొద్దిగా కసూరి మేతి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు మనం దీన్ని ఉడికించుకున్న తర్వాత అలా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా తింటే ఎంతో టేస్టీ అండ్ క్రీమీగా శనగల కూర అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి.